ఓం శాంతి. బాబా చెప్తున్నారు 16/3/24. మధురమైన పిల్లలు, జ్ఞాన డిపార్ట్మెంట్ వేరు, యోగ డిపార్ట్మెంట్ వేరు. యోగం ద్వారా ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది. యోగం కొరకు ఏకాంతము ఎంతో అవసరము. ప్రశ్న: స్థిరమైన స్మృతిలో ఉండేందుకు ఆధారం ఏమిటి? జవాబు: మీ వద్ద ఏదైతే ఉందో దాని అంతటినీ మర్చిపోండి. శరీరం కూడా గుర్తుకు రాకూడదు. అన్నిటినీ ఈశ్వరీయ సేవలో నిమగ్నం చేయండి. ఇందులోనే శ్రమ ఉంది. ఈ బలిహారం ద్వారా స్థితి స్థిరంగా నిలవగలదు అని చెప్తున్నారు. బాబా అంటారు, పిల్లలైన మీరు ఎంతో ప్రేమగా బాబాను స్మృతి చేస్తే ఆ స్మృతి ద్వారా మీకు స్మృతి లభిస్తుంది. ప్రేమగా బాబాని మీరు స్మృతి చేస్తే స్మృతికి రిటర్న్ ఏం లభిస్తుంది? బాబా స్మృతి లభిస్తుంది. బాబా కూడా కరెంట్ ఇస్తారు, శక్తిని ఇస్తారు. ఆ కరెంటు ద్వారా కూడా ఆయువు పెరుగుతుంది. ఆత్మ సదా ఆరోగ్యవంతంగా అవ్వగలుగుతుంది కదా. ఓం శాంతి. బాబా అంటారు, యోగము మరియు జ్ఞానము రెండు విషయాలు ఉన్నాయి. బాబా వద్ద ఈ ఖజానా ఎంతగా ఉంది కదా. ఎంత ఖజానా ఉంది బాబా దగ్గర? చెప్పేంత ఉందా? చెప్పలేనంత ఉందా? దానిని పిల్లలకి ఇస్తారు. బాబాను ఎవరైతే బాగా స్మృతి చేస్తారో వారికి శక్తి లభిస్తుంది, అంటే కరెంట్ లభిస్తుంది. ఎందుకంటే స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. బాబా అనగానే బాబా పిల్లలు అంటారు. ఇది నియమం. స్మృతి ఎంతో ముఖ్యమైనది. జ్ఞానం ఎంతగానో ఉందంటే దాని అర్థం వేరు. యోగపు సబ్జెక్టు చాలా పెద్దది, జ్ఞాన సబ్జెక్టు దానికన్నా తక్కువ. యోగం ద్వారా ఆత్మ సతో ప్రధానంగా అయిపోతుంది. ఎందుకంటే ఎంతగానో స్మృతి చేస్తారు. స్మృతి లేకుండా సతో ప్రధానంగా అవ్వడం అసంభవం అని చెప్తున్నారు బాబా. పిల్లలే రోజంతట్లో బాబాను స్మృతి చెయ్యకపోతే ఇక బాబా కూడా స్మృతి చేయరు. పిల్లలు బాబాని తలుచుకోకపోతే బాబా కూడా పిల్లల్ని తలుచుకోరు. పిల్లలు బాగా స్మృతి చేసినట్లయితే స్మృతి ద్వారా బాబా కూడా స్మృతి చేస్తారు. అర్థమైందా? పిల్లలు స్మృతి చేస్తే స్మృతి ద్వారా బాబా స్మృతి కూడా లభిస్తుందట. బాబా కూడా ఆకర్షిస్తారు. ఇది కూడా రచింపబడి ఉన్న ఆట. దీనిని బాగా అర్థం చేసుకోవాలి. స్మృతి కొరకు ఏకాంతం కూడా ఎంతగానో కావాలి. చివర్లో వచ్చేవారు ఎవరైతే ఉన్నత పదవిని పొందుతారో దాని ఆధారం కూడా స్మృతియే. బాబా అంటారు, వారికి స్మృతి ఎంతగానో ఉంటుంది. స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. పిల్లలు బాగా స్మృతి చేసినప్పుడు బాబా కూడా ఎంతగానో స్మృతి చేస్తారు. వారు ఆకర్షిస్తారు. బాబా దయ చూపించండి, కృప చూపించండి అని అంటారు కదా. ఏమంటారు? బాబా మా పైన దయ చూపించండి, కృప చూపించండి అని అంటారు కదా. ఇందులో కూడా స్మృతి కావాలి. బాగా స్మృతి చేసినట్లయితే దాని అంతటా అదే ఆకర్షణ కలుగుతుంది మరియు కరెంట్ లభిస్తుంది. నేను బాబాని స్మృతి చేస్తున్నప్పుడు ఆ స్మృతి పూర్తిగా సంపన్నంగా చేస్తోంది అని ఆత్మకు లోపల అనిపిస్తుంది. జ్ఞానం ధనం. స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. దాని ద్వారా ఆరోగ్యవంతంగా అవుతారు. బాబాని మనం స్మృతి చేయడం వల్ల బాబా కూడా మనల్ని స్మృతి చేస్తారు. స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. ఎప్పుడైతే ఆ స్మృతి ద్వారా మనకి ఆరోగ్యం కూడా లభిస్తుంది. జ్ఞానం ధనం కదా. జ్ఞానం ఏంటి? ధనం. బాబా అంటారు, స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది కాబట్టి ఆరోగ్యవంతంగా కూడా అయిపోతారట. పవిత్రంగా అయిపోతారు. మొత్తం విశ్వం అంతటినీ పవిత్రంగా చేసే అంతటి శక్తి అందులో ఉంది. కావునే తండ్రి మీరు వచ్చి పతితులను పావనంగా తయారు చేయండి అని పిలుస్తారు. బాబా చెప్తారు కదా పిల్లలకి, మనుషులకు ఏమీ తెలియదు. కేవలం ఊరికే అరుస్తూ
సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. తండ్రిని గూర్చి వారికి తెలియదు. నవదా భక్తిని చేస్తారు. శివుని మందిరాల్లోకి వెళ్ళి కాశీలో కత్తిల బావిలో దూకుతారు. కానీ వారికి ఏం లభించదు కదా. కాశీలో ఏం చేసేవారు? కత్తిల బావిలో దూకేవారు. ముక్తి లభిస్తుంది అంటే మోక్షం ఉంటుంది, శివుడికి సమర్పణ అయిపోయినట్లు అని. మళ్ళీ వికర్మలు జరగడం ప్రారంభమవుతుంది. అక్కడ శరీరం పోతుంది, మళ్ళీ ఆత్మ జన్మ తీసుకుంటుంది. మళ్ళీ మామూలే కదా, కర్మల లెక్కాచారం ఎక్కడికి పోతుంది? మాయ వెంటనే చిక్కుల్లోకి తీసుకొచ్చేస్తుంది. ప్రాప్తంటూ ఏమీ లేదు. పతిత పావనుడు ఒక్క తండ్రియేనని ఇప్పుడు మీకు తెలుసు అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు వారిపై బలిహారం అవ్వాలి. ఎవరిపైన? బాబా పైన. శివశంకరులు ఒక్కరేనని భావిస్తారు. అది కూడా అజ్ఞానమే కదా. శివుడు వేరు, శంకరుడు వేరు. అర్థమైందా? శివశంకరులు ఒకటైతే కాదు. శివుడు నిరాకారుడు, శంకరుడు దేహం, ఆకారి దేహం ఉంటుంది కదా. అందుకే శంకరుడి ముందు కూడా ఏం చూపిస్తారు? శివలింగాన్ని చూపిస్తారు. మరి ఇద్దరు ఒకటైతే శివలింగం అవసరం ఉంటుందా? అక్కడ ఉండదు కదా. అర్థమైందా పిల్లలు? బాబా చెప్తున్నారు, ఎవరైనా ప్రశ్న అడిగినా మనం అందరికీ సమాధానం చెప్పగలిగే విధంగా ఉండాలి కదా. మరి బాబా అంటారు ఇక్కడ, బాబా పదే పదే మన్మనా భవ అని చెబుతారు. నన్ను స్మృతి చేయడం ద్వారా మీరు పవిత్రంగా అయిపోతారు. మీరు మృత్యువుపై విజయాన్ని పొందుతారు. ఇందులో మీరు ఎంతగా ప్రయత్నిస్తూ ఉంటారో అంతగా మాయ ఏం చేస్తూ ఉంటుంది? విఘ్నాలను కలిగిస్తూ ఉంటుంది. వీరు తండ్రిని స్మృతి చేసినట్లయితే నన్ను వదిలేస్తారని మాయ భావిస్తుంది. అర్థమవుతుందా? మాయ అనుకుంటుందట, వీళ్ళు తండ్రికి ఎక్కువ దగ్గరైపోతే నన్ను వదిలేస్తారు, నాకు దూరం అయిపోతారు, కాబట్టి వీళ్ళు బాబాని స్మృతి చేయకుండా చేసేయాలి అని ఆలోచనతో ఏం చేస్తుంది? ఏదో ఒక విఘ్నాల్ని వేస్తూ ఉంటుంది. మనం యోగం చేద్దాం అనుకుంటాం, ఈలోగా ఏదో ఒక పనో లేకపోతే ఆలోచనో లేకపోతే ఎవరో ఒకళ్ళు ఏదో ఒక కారణం, దానివల్ల కాసేపు ఏం చేస్తుంది? అది తినేస్తుంది. ఆ సమయం వ్యర్థమైపోతుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే మీరు నా వారిగా అవుతారో అప్పుడు మీరు అన్నిటినీ వదలవలసి ఉంటుంది. మిత్ర సంబంధికులు, ధనము మొదలైనవేవి గుర్తుకు రాకూడదు కదా. ఏది గుర్తుకు రాకూడదు, అంతా బాబాకి ఇచ్చేయాలి. ఇది కదా. ఒక కథ ఉంది అని చెప్తున్నారు బాబా. అందరిలో లాఠీని కూడా వదలమని అంటారు. వారు అన్ని వస్తువులు వదిలింప చేస్తారు, అంతేకాని ఎప్పుడూ శరీరాన్ని కూడా స్మృతి చేయకుండా ఎవరు అనరు. శరీరం పాతది, దాన్ని కూడా మర్చిపోండి అని బాబా అంటారు. అన్నీ వదిలేయండి అంటారు, కానీ శరీరం కోసం చెప్పరు ఎక్కడ. కానీ బాబా ఏమంటున్నారు? అన్నిటికీ మూలమేంటి? దేహం. దేహం గుర్తుంటేనే అన్నీ గుర్తుంటాయి. ఈ దేహమే గుర్తు లేకపోతే ఇంకేమీ గుర్తుండవు. ఆత్మ అనుకుంటే ఒక పరమాత్మ గుర్తొస్తాడు. నేను దేహం అనుకుంటే మిగతావన్నీ గుర్తొస్తాయి. బాబాకి దూరం అయిపోతాం. భక్తి మార్గ విషయాలను కూడా వదిలివేయండి. పూర్తిగా అన్నిటినీ వదిలి వెళ్ళండి. లేక ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కార్యంలో ఉపయోగించండి. అప్పుడే స్మృతి నిలుస్తుంది. ఉన్నత పదవిని పొందాలనుకుంటే ఎంతగానో కష్టపడవలసి ఉంటుంది. శరీరం కూడా గుర్తుకు రాకూడదు. అశరీరీలుగా వచ్చారు, అశరీరీలుగా అయ్యి వెళ్ళాలి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, బాబా పిల్లలు చదివిస్తారు. వీరికి ఎటువంటి కోరిక లేదు. ఉందా? బాబా ఏమైనా కోరుతున్నారా మన దగ్గర నుంచి? వీరైతే సేవ చేస్తారు. తండ్రిలోనే జ్ఞానం ఉంది కదా. ఈ తండ్రి మరియు కొడుకుల ఆట కలిసి ఉంటుంది. పిల్లలు కూడా స్మృతి చేస్తారు. దానితో బాబా కూడా కూర్చుని చర్చలైట్ ఇస్తారు. కొందరు ఎంతగానో ఆకర్షిస్తారు. బాబా అంటారు, అప్పుడు బాబా కూర్చుని ప్రకాశాన్ని ఇస్తారు. ఎవరు ఎక్కువగా తీసుకోలేకపోతే ఈ బాబా కూర్చుని శివబాబాను స్మృతి చేస్తారు కదా. బాబా చెప్తున్నారు, ఎవరు ఎక్కువగా తీసుకోకపోతే ఈ బాబా కూర్చుని శివబాబాను స్మృతి చేస్తారట. ఏదైనా సమయంలో ఎవరికైనా కరెంట్ ఇవ్వవలసి ఉంటే నిద్ర కూడా ఎగిరిపోతుందట. ఫలానా వారికి కరెంట్ ఇవ్వాలి అన్న చింత పట్టుకుంటుంది. చదువు ద్వారా ఆయువు పెరగదు,
ఈ కరెంటు శక్తి ద్వారానే ఆయువు పెరుగుతుంది. బాబా స్మృతి ద్వారానే ఆయువు పెరుగుతుంది. సదా ఆరోగ్యవంతులుగా అవుతారు. ప్రపంచంలో కొందరు ఆయువు 125, 150 సంవత్సరాలు కూడా ఉంటుంది. తప్పకుండా ఆరోగ్యవంతంగా ఉంటారు. భక్తి కూడా ఎంతగానో చేసే ఉంటారు. భక్తిలో కూడా కొంత లాభం ఉంది, నష్టం లేదు. ఎవరైతే భక్తి కూడా చేరో వారి నడవడిక అంతగా బాగుపడదు కదా. భక్తి చేస్తేనే భక్తికి ఫలం మనకి ఎవరు లభిస్తున్నారు? భగవంతుడు లభిస్తున్నాడు. కొంచెం మంది అయితే భక్తి కూడా చేరు, వాళ్ళు ఇంకెందుకు పనికి రాకుండా అయిపోతారు అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, భక్తిలో భగవంతునిపై విశ్వాసం ఉంటుంది కదా. భగవంతుడు నాకు మేలు చేస్తాడనే విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసాన్నే బాబా నమ్మకాన్ని ఏం చేస్తారు? వాళ్ళకి పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో అసత్యం, పాపం మొదలైనవి చెయ్యరు. క్రోధం రాదు. భక్తుల మహిమ కూడా ఉంది. భక్తి ఎప్పటి నుండి ప్రారంభమయ్యింది అన్నది మనుషులకు తెలియదు. జ్ఞానాన్ని గూర్చైతే తెలియనే తెలియదు. భక్తి కూడా శక్తివంతమవుతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. భక్తి కూడా ఏమవుతుంది? శక్తివంతంగా అవుతుంది. మళ్ళీ ఎప్పుడైతే జ్ఞాన ప్రభావం ప్రారంభమవుతుందో అప్పుడు భక్తి పూర్తిగా తొలగిపోతుంది. ఈ సుఖదుఖాలు భక్తి మరియు జ్ఞానం యొక్క ఆట రచింపబడి ఉంది. బాబా చెప్తారు, సుఖ దుఃఖాలు భగవంతుడే ఇస్తాడు అని మనుషులు అంటారు. మళ్ళీ వాటిని సర్వవ్యాపి అని కూడా అనేస్తారు. కానీ సుఖ దుఃఖాలు వేరు. డ్రామాను తెలుసుకోని కారణంగా ఏమీ అర్థం చేసుకోరు కదా. సుఖ దుఃఖాలు భగవంతుడు ఇస్తాడా? మనం చేసుకున్న కర్మల యొక్క అనుసారంగానే అవి లభిస్తాయి. బాబా అంటారు, ఈ వేరు డ్రామాను తెలుసుకోని కారణంగా ఏమీ అర్థం చేసుకోరు. ఈ ఆత్మలందరూ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటారు. ఇది మీకే తెలుసు. సత్యయుగంలో మీరు దేహీ అభిమానులుగా ఉంటారని అనరు. ఈ విధంగా దేహీ అభిమానులుగా అవ్వండని ఇప్పుడు తండ్రియే నేర్పిస్తారు అని చెప్తున్నారు బాబా. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి కదా. ఆత్మగా భావిస్తే ఏం చేయాలి? తండ్రిని స్మృతి చేయాలి. పవిత్రంగా అవ్వాలి. అది పవిత్రమైన సుఖధామం. సుఖంలో ఎవరూ స్మృతి చేయరు. దుఃఖంలోనే భగవంతుణ్ణి స్మృతి చేస్తారు కదా. దుఃఖంలోనే కదా తలుచుకుంటారు భగవంతుణ్ణి. డ్రామా ఎంత అద్భుతమైందో చూడండి. దానిని మీరు నెంబర్ వారీగా తెలుసుకున్నారు. ఈ పాయింట్లు ఏవైతే వ్రాస్తారో వాటిని కూడా భాషణ చేసే సమయంలో రివైజ్ చేసేందుకే వ్రాస్తారు. డాక్టర్లు, లాయర్లు మొదలైన వారు కూడా నోట్ చేసుకుంటూ ఉంటారు కదా. వాళ్ళు కూడా ప్రతిదీ నోట్ చేసుకుంటారు. ఏ మందు ఏ రోగానికి పనికొస్తుంది అని కదా, ఏ కేసు ఎలా వాదించాలి అని అందరూ నోట్ చేసుకుంటారు. ఎందుకంటే అది నోట్ చేసుకుని మళ్ళీ రిపీట్ చేసుకుంటారు, చూసుకుంటారు. ఇప్పుడు మీకు ఏం లభిస్తోంది? తండ్రి యొక్క శ్రీమతం లభిస్తోంది. మళ్ళీ భాషణ చేసే సమయంలో దాన్ని రివేజ్ కూడా చేయాలి. ఇతడిలోకైతే బాబా ప్రవేశించి ఉన్నారు. బాబా మీకు అర్థం చేయిస్తుంటే ఇతడు కూడా వింటూ ఉంటాడు కదా. ఎవరు? బ్రహ్మబాబా. వారు పాయింట్లను వినిపించకపోతే మీకు అర్థం చేయించేందుకు నాకు ఏం తెలుసు? ఇది అనేక జన్మల అంతిమ జన్మని బాబా అంటారు. బ్రహ్మ విష్ణు చిత్రం కూడా ఉంది. మీరు కేవలం నెంబర్ వారీగా రాజ్యంలోకి వెళ్తారు. ఎంతగా స్మృతి చేస్తారో, ధారణ చేస్తారో అంతగా పదవిని పొందుతారు. నేను గుహ్యాతి గుహ్యమైన విషయాలు వినిపిస్తానని బాబా అంటారు. మీరు కొత్త కొత్త పాయింట్లు నోట్ చేయండి. పాతవి ఉపయోగపడు. భాషణ చేసిన తర్వాత మళ్ళీ ఈ పాయింట్లను అర్థం చేయించి ఉంటే వారి బుద్ధిలో బాగా కూర్చుని ఉండేది అని గుర్తుకు వస్తుంది. మీరందరూ జ్ఞానము స్పీకర్లు, కానీ నెంబర్ వారీగా ఉన్నారు. మహారథులు అందరికన్నా బాగా ఉన్నారు అని చెప్తున్నారు బాబా. బాబా విశ్వం వేరు. వీరిలో బాప్దాదాలిరువురు కలిసే ఉన్నారు. మమ్మ అందరికన్నా బాగా అర్థం చేయించేది కదా. మమ్మ
అందరికన్నా బాగా అర్థం చేయించేవారట. బాబా ఏది చెప్తే అది ధారణ చేసి మరీ ఎదురవాళ్ళకి అర్థం చేయించేవారట. పిల్లలు మమ్మ సంపూర్ణ స్వరూప సాక్షాత్కారం కూడా చూసేవారు. ఎప్పుడైనా అవసరమైనప్పుడు బాబా కూడా ప్రవేశించి తమ పని చేసుకునేవారు. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. ఇవన్నీ కూడా ఏంటి? బుద్ధి పెట్టి అర్థం చేసుకోవాలి. ఆలోచిస్తేనే అర్థమవుతుంది, లేకపోతే అంతా వ్యర్థమే. అందుకని ప్రతీదీ కూడా ఏం చేయమంటున్నారు బాబా చెప్పే ప్రతీదీ బుద్ధి రూపీ టేప్ రికార్డులో రికార్డ్ చేసుకోండి పిల్లలు, ఏది మర్చిపోవద్దు అని చెప్తున్నారు కదా. ఎంత ఎవరి కోసం బాబా చెప్పేది? మన కోసమే. చదువు ఖాళీ సమయంలో జరుగుతుంది. రోజంతా వ్యాపారాలు మొదలైనవి చేస్తారు. విసార సాగర మదనం చేసేందుకు ఖాళీ కావాలి, ఏకాంతము కావాలి. ఎవరికైనా శక్తిని ఇవ్వవలసి ఉంటే సేవ చేసి మంచి పిల్లలు ఎవరికైనా సహాయం చేయాల్సి ఉంటే వారి ఆత్మను స్మృతి చేయాల్సి ఉంటుంది. శరీరాన్ని స్మృతి చేసి మళ్ళీ ఆత్మను స్మృతి చేయాలి. ఈ యుక్తిని రచించాలి. బాబా అంటారు, సేవాదారి పిల్లలకు కష్టం ఏదైనా ఉంటే వారికి సహాయం చేయాలి కదా. సేవాదారి పిల్లలకు కష్టం ఏదైనా ఉంటే దానికి ఏం చేయాలి? సహాయం చేయాలి. బాబా అంటారు, బాబాను స్మృతి చేయాలి. ఆ తర్వాత స్వయాన్ని కూడా ఆత్మగా భావిస్తూ ఎంతో కొంత వారి ఆత్మను కూడా స్మృతి చేయాలి కదా. స్వయాన్ని ఆత్మగా భావించాలి, పరమాత్మను స్మృతి చేయాలి. ఇది చర్చ్ లైట్ ఇవ్వడం వంటిది. కేవలం ఒకచోట కూర్చుండిపోయి స్మృతి చేయాలని కాదు, నడుస్తూ తిరుగుతూ భోజనం చేస్తూ కూడా బాబాను స్మృతి చేయండి. అన్ని పనులు చేయండి, కానీ బాబాని మాత్రం మర్చిపోకండి. అన్నీ చేస్తూ కూడా బాబాని స్మృతి చేయండి. ఇతరులకు ఎవరికైనా శక్తిని ఇవ్వవలసి ఉంటే రాత్రి వేళలో కూడా మేల్కొనండి. ఎవరికైనా శక్తిని ఇవ్వాలి, వాళ్ళు బలహీనంగా ఉన్నారు, బాగోలేదన్నప్పుడు ఏం చేయండి? రాత్రి వేళలో మేల్కొని కూడా ఏం చేయండి? వాళ్ళకి శక్తినివ్వండి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, మేల్కొని వారి ఆత్మను స్మృతి చేస్తారు కదా. ఎందుకంటే వాళ్ళకి ఏం చేయాలి? మీరు శక్తిని ఇవ్వండి అని చెప్తున్నారనమాట. బాబా అంటారు, రాత్రి వేళలో కూడా మేల్కొనండి. ఉదయమే లేచి బాబాను ఎంతగా స్మృతి చేస్తారో అంతగా శక్తి లభిస్తుందని పిల్లలకు అర్థం చేయించాను. బాబా కూడా ప్రకాశాన్ని ఇస్తారు. పిల్లలకు చర్చ్ లైట్ని ఇవ్వడమే బాబా పని. ఎప్పుడైతే చాలా చర్చ్ లైట్ ఇవ్వవలసి ఉంటుందో అప్పుడు బాబా కూడా ఎంతగానో స్మృతి చేస్తారు. బాబా కూడా చర్చ్ లైట్ ఇస్తారు. ఆత్మను స్మృతి చేయడం అనగా చర్చ్ లైట్ని ఇవ్వడం. ఇతడు కూడా చర్చ్ లైట్ని ఇవ్వాలి కదా, శక్తిని ఇవ్వాలి. దానిని కృప అనండి, ఆశీర్వాదం అనండి, ఏమైనా అనండి. సేవాదారులు రోగగ్రస్తులుగా అయితే దయ కలుగుతుంది. రాత్రివేళ కూడా మేల్కొని వారి ఆత్మను స్మృతి చేస్తారు. ఎందుకంటే వారి ఆత్మకు శక్తి అవసరం ఉంటుంది. స్మృతి చేస్తే వారికి ప్రతిఫలంగా స్మృతి లభిస్తుంది. బాబాకు పిల్లలపై ఎంతో ప్రేమ ఉంది. దానితో వారికి కూడా స్మృతి చేరుకుంటుంది. జ్ఞానమైతే సహజం కదా, జ్ఞానమైతే సహజమే. బాబా అంటారు, అందులో మాయ విఘ్నాలు రావు. ముఖ్యమైనది ఏంటి? స్మృతే కదా. స్మృతిలోనే మాయ విఘ్నాలు వస్తాయి, ఇందులోనే విఘ్నాలు వస్తాయి. స్మృతి ద్వారా బుద్ధి బంగారు పాత్రగా అయిపోతుంది కదా. స్మృతి ద్వారానే బుద్ధి ఎలా తయారవుతుంది? బంగారు పాత్రలా తయారవుతుంది. అందులో ధారణ జరుగుతుంది కదా. బుద్ధి బంగారు పాత్రలా తయారవుతేనే బాబా చెప్పే జ్ఞానరత్నాలు అందులో నిలుస్తాయి. పులిపాలు బంగారు పాత్రలోనే నిలుస్తాయన్న లౌకిక కదా, లౌకిక అంటే ఒక గాయనం కూడా ఉంది కదా. పులిపాలు నిలవాలి అంటే బంగారు పాత్ర కావాలి అంటారు. మరి భగవంతుడు మహావాక్యాలు నిలవాలంటే మరి మన బుద్ధి రూపీ పాత్ర ఎలా ఉండాలి చెప్పండి. అలాగే ఈ బాబా జ్ఞానధనం కొరకు కూడా బంగారు పాత్ర కావాలి. బాబా అంటారు, ఎప్పుడైతే స్మృతి యాత్రలో ఉంటారో అప్పుడే అది సంభవం.
స్మృతి చెయ్యకపోతే ధారణ కూడా జరగదు. బాబా అంతర్వ్యాపి అని భావించకండి. బాబా అంతర్వ్యామి అని చెప్పైతే భావించకండి. ఏదో చెబితే అది జరగడం అది భక్తి మార్గంలో జరుగుతుంది. కొడుకు పుడితే గురువు కృప అని అంటారు, పుట్టకపోతే ఈశ్వర్ని రాత అని అంటారు. రాత్రికి పగలికి ఉన్నంత తేడా ఉంది. పిల్లలైన మీకు బాబా డ్రామా రహస్యాన్ని చాలా బాగా అర్థం చేయించారు కదా. డ్రామా రహస్యం ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడే నిశ్చింతగా ఉండగలుగుతారు. ఎందుకంటే కల్పకల్పం జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది అని అనుకున్నప్పుడే మనకి నిశ్చింత స్థితి వస్తుంది. కొత్తగా జరిగేదైతే ఆలోచించాలి. జరిగిందే జరుగుతున్నప్పుడు ఇంకా ఆలోచించేది ఏముంది? మనం ఏదైతే బాబా చెప్తున్నారో దాని ప్రకారంగా మన జీవితాన్ని మనం నడిపించాలి. మీకు కూడా ఇంతకు ముందు దానిని గూర్చి తెలియదు. బాబా అంటారు, ఇది మీ మరజీవ జన్మ కదా. లౌకికంలో మరణించి అలౌకికంలో జీవిస్తున్నాం. మనం ఇప్పుడు దేవతలుగా అవుతున్నామని మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణులకు రాజ్యం ఎలా లభించింది, మళ్ళీ వారు ఎలా పోగొట్టుకున్నారు అన్న టాపిక్పై మీరు అర్థం చేయించవచ్చు. మేము మీకు మొత్తం చరిత్ర భూగోళం అంతటినీ అర్థం చేయిస్తామని చెప్పవచ్చు. నేను లక్ష్మీనారాయణలు పూజించేవాడిని, గీతను చదివేవాడిని. మళ్ళీ బాబా ఎప్పుడైతే వచ్చారో అప్పుడు ఇక అన్నిటినీ వదిలేశానని ఈ బ్రహ్మ కూడా అంటారు కదా. బ్రహ్మబాబా ఏం చెప్తున్నారు? నేను లక్ష్మీనారాయణలు పూజించేవాడిని, భగవద్గీత చదివేవాడిని, లక్ష్మీనారాయణ ఫోటో ఎప్పుడు నాకు కూడా ఉండేది. ఎప్పుడైతే బాబా వచ్చారో నేనే ఆ విధంగా తయారవుతున్నానని తెలుసుకున్నానో నా సర్వస్వాన్ని బాబాకి సమర్పణ చేసేసాను అని చెప్తున్నారు. సాక్షాత్కారం జరిగింది కదా. బ్రహ్మబాబాకి ఏం జరిగింది? స్థాపన వినాశనం రెండు సాక్షాత్కారం అయ్యే. నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. ఇందులో గీత మొదలైనవి చదవలసిన అవసరం లేదు అని బాబా అన్నారు కదా. ఎందుకంటే గీత యొక్క 18 అధ్యాయాల సారాన్నే బాబా మనకి ఇప్పుడు తెలియచేస్తున్నారు కదా. అర్థమైందా? బాబా చెప్తారు, బాబా ఇతడిలో కూర్చున్నారు, అన్నిటినీ వదిలింప చేశారు కదా. బాబా చెప్తున్నారు, ఆ తర్వాత మళ్ళీ ఇంకెప్పుడూ శివుణ్ణి దర్శించుకునేందుకు మందిరంలోకి వెళ్ళలేదు. శివుడే కూడా ఉంటే ఇంక మందిరంలోకి వెళ్ళే పనే ఉంది కదా. భగవంతుడు మనకు కూడానే ఉన్నప్పుడు భక్తి విషయాలు ఒక్కసారిగా ఎగిరిపోయాయి. రచయిత మరియు రచన ఆది మధ్యంతరాల జ్ఞానం బుద్ధిలోకి వచ్చేసింది. కదా. బాబా చెప్తున్నారు, మొత్తం అన్ని విషయాలు ఏమయ్యాయి? రచయిత మరియు రచన యొక్క జ్ఞానం అంతా బుద్ధిలోకి వచ్చేసింది అని చెప్తున్నారు బాబా. బాబాను తెలుసుకోవడం ద్వారా మీరు అన్నిటినీ తెలుసుకున్నారు. మీరు అద్భుతమైన కదా. మీరు ఏం చెప్తున్నారు బాబా? మీరు అద్భుతమైన టాపిక్ను వ్రాయండి, వాటిని చూసి మనుషులు ఆశ్చర్యపోవాలి, వినేందుకు పరిగెత్తుకుంటూ రావాలి. మందిరాల్లోకి వెళ్ళి ఈ లక్ష్మీనారాయణలు విశ్వాధిపతులుగా ఉన్నప్పుడు ఇంకే ధర్మం లేదు, కేవలం భారతదేశమే ఉండేది. మరి మీరు సజీవం లక్షల సంవత్సరాలు ఉంటుంది అని ఎలా అంటున్నారు అని ప్రశ్నించండి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, ఇతర యుగాలకు 2000 సంవత్సరాలు లేక 2500 సంవత్సరాలు అని అంటున్నప్పుడు మరి దీనికి లక్షల సంవత్సరాలు అయినట్లయితే లెక్కలేనంతగా దోమల గుంపు వల్ల అయిపోతారు. మీరు ఇలా కొద్ది విషయాలు వినిపించినా ఎంతో ఆశ్చర్యపోతారు. కానీ ఈ కులానికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారి బుద్ధిలోనే ఈ జ్ఞానం కూర్చుంటుంది. లేకపోతే బ్రహ్మకుమారిది చాలా అద్భుతమైన జ్ఞానం, దానిని అర్థం చేసుకునే బుద్ధి కావాలి అని అంటారు. అంతే.
ముఖ్యమైన విషయం ఏంటి? స్మృతి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి? స్మృతి కదా. ఎంత స్మృతి చేస్తే అంత ఉన్నతమైన పదవిని పొందుతారు. ఈ సమయంలో అందరూ రోగీలుగా ఉన్నారు. ఇప్పుడు నిరోగీలు కావాలి. ఈ టాపిక్ను కూడా ఉంచండి. మీరు గడియ రోగగ్రస్తులుగా అవుతున్నారు. కానీ మేము మీకు ఎటువంటి సంజీవిని మూలికని ఇస్తామంటే ఆ మందును మీరు బాగా వాడినట్లయితే ఎప్పుడూ రోగగ్రస్తులుగా అవ్వరు. ఇది ఎంత చౌకైన మందు! 21 తరాలు అనగా సత్య త్రేతాయుగాల వరకు రోగగ్రస్తులుగా అవరు. ఈ మందు ఈ సంగమ యుగంలో మనం బాబాని స్మృతి చేయడం వల్ల 21 జన్మలు కదా, 21 తరాలు సత్య త్రేతాయుగలు ఎటువంటి రోగగ్రస్తులుగా నవ్వరట. దాని పేరే స్వర్గం. ఇటువంటి పాయింట్లు నోట్ చేసుకుని వ్రాయండి. మీరందరూ సజ్జనులకు సజ్జనులు. కావున సజ్జను పెద్ద అవినాశి సజ్జన్ మీకు ఎటువంటి మందునిస్తారంటే కదా, మన డాక్టర్ ఎవరు? ఆత్మీక డాక్టర్ ఎవరు? పరమాత్మ కదా, మన అవినాశి సజ్జన్. దాని ద్వారా మీరు భవిష్యత్ 21 జన్మల వరకు ఎప్పుడు రోగగ్రస్తులుగా అవ్వరు. ఇప్పుడు ఇది సంగమ యుగం. ఇటువంటి విషయాలు విని మనుషులు ఎంతో సంతోషిస్తారు. నేను అవినాశి సజ్జన్ అని భగవంతుడు కూడా అంటారు. హే పతిత పావన అవినాశి సజ్జన్ నీవురా అని కూడా స్మృతి చేస్తారు. ఇప్పుడు నేను వచ్చాను, మీరందరూ అర్థం చేయిస్తూ ఉండండి. చివర్లో అందరూ తప్పకుండా అర్థం చేసుకుంటారు. బాబా యుక్తులను తెలియచేస్తూ ఉంటారు. చివరిలో ఏం చేస్తారట? అందరూ అర్థం చేసుకుంటారు కదా. అందరూ వస్తారట, మాకు భగవంతుడి కోసం చెప్పండి అని. కానీ సమయం ఉంటుందా? అప్పుడు సమయం ఉండదు అంటున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, బాబా నుండి చర్చ్ లైట్ను తీసుకునేందుకు ఉదయమే లేచి బాబా స్మృతిలో కూర్చోవాలి. రాత్రి వేళలో మేల్కొని ఒకరికొకరు కరెంటుని ఇచ్చుకుంటూ సహాయకులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, మీ సర్వస్వమును ఈశ్వరీయ సేవలో సఫలం చేసుకుని ఈ పాత శరీరాన్ని కూడా మర్చిపోయి బాబా స్మృతిలో ఉండాలి. పూర్తిగా బలిహారం అవ్వాలి. దేహీ అభిమానులుగా ఉండేందుకు పురుషార్థం చెయ్యాలి అని చెప్తున్నారు బాబా. వరదానము, స్వదర్శన చక్రం ద్వారా మా యొక్క అన్ని చక్రము దుఃఖాలను సమాప్తం చేసే మాయాజిత్ భవ. తమను తాము తెలుసుకోవడం అనగా స్వదర్శనం అవ్వడం, మరియు చక్రం యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడం అనగా స్వదర్శన చక్రధారిగా అవ్వడం. ఎప్పుడైతే స్వదర్శన చక్రధారీలుగా అవుతారో అప్పుడు మా యొక్క అనేక చక్రాలు దుఃఖాలు సమాప్తమైపోతాయి. దేహబాణపు చక్రం, సంబంధాల చక్రం, సమస్యల చక్రం, మా యొక్క అనేక చక్రాలు 63 జన్మలు ఈ అనేక చక్రాలు ఇరుక్కుంటూ ఉన్నారు. ఇప్పుడు స్వదర్శన చక్రధారీలుగా అవ్వడం ద్వారా మాయాజిత్తులుగా అయిపోతారు. స్వదర్శన చక్రధారిగా అవ్వడం అనగా జ్ఞాన యోగాలనే రెక్కల ద్వారా ఎగిరే కళలోకి వెళ్ళడము అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను, విదేహీ స్థితిలో ఉన్నట్లయితే పరిస్థితులు సహజంగానే దూరం అయిపోతాయి. అర్థమైందా? విదేహీ స్థితిలో, ఆత్మీక స్థితిలో ఎప్పుడైతే ఉంటారో అప్పుడు పరిస్థితులని సహజంగానే దూరం అయిపోతాయి అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం, నేను స్వదర్శన చక్రధారి ఆత్మను అనుకోండి. అంటే మన స్వయం 84 జన్మల యొక్క చక్రాన్ని కూడా ఏం చేయాలి? 'బుద్ధిలో తిప్పుతూ ఉండాలి. అచ్చా, ఓం శాంతి.
థ్యాంక్ యూ బాబా, ధన్యవాద్.